హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర బుల్స్ లాంటి న్యూస్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు మరొక మార్కెట్ అప్డేట్ వీడియోతో మీ ముందు రావడం జరిగింది. సో మార్కెట్స్ యాక్చువల్గా లాట్ ఆఫ్ యాక్షన్ మార్కెట్లో ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ కానీ మీరు చూస్తే కనుక ఇట్స్ ఏ డల్ మార్కెట్ ఫ్రెండ్స్. సో జస్ట్ నిఫ్టీ 18 పాయింట్స్ మాత్రమే పెరగడం జరిగింది. సో యాక్చువల్గా నిఫ్టీ కనీసం బాగానే పెరిగింది, బట్ బ్యాంక్ నిఫ్టీ మాత్రం చాలా వీక్నెస్ అండర్ పెర్ఫామ్ చేయడం జరిగింది అనమాట అండి. సో ఇంట్రాడేలో అండ్ నిఫ్టీ కొత్త డే హై ఫామ్ అవుతున్నప్పటికీ కూడా బ్యాంక్ నిఫ్టీ మాత్రం అంత సపోర్ట్ చేసినట్టుగా అనిపించలేదు. బట్ దానికి రీజన్ ఏంటంటే ఐటీ ప్యాక్, ఏదైతే ఐటీ స్టాక్స్ ఉంటాయో ఐటీ స్టాక్స్లో మంచి మొమెంటం వచ్చిందనమాట. జనరల్గా ఇండెక్స్ మేనేజ్మెంట్ జరుగుతూ ఉంటుంది. సో జనరల్గా కొన్ని స్టాక్స్ మొమెంటం వస్తూ ఉంటుంది అనమాట అండి. సో ఉదాహరణ తీసుకుంటే లైక్ రిలయన్స్ ఇలాంటి స్టాక్స్ చాలా హోల్డ్ అయ్యాయి అనమాట అండి. మన ఫ్రెండ్ ఐ థింక్ మణి శర్మ ఒక ఆయన కామెంట్స్లో అడగడం జరిగిందనమాట అండి. సో అంటే చాలా స్టాక్స్ ఎంత పడిపోయినాయి కదండి, బట్ నిఫ్టీ పెద్ద పడలేదు ఏంటి అన్నట్టుగా చెప్పారు ఆయన. అబ్జర్వ్ చేయడం జరిగింది, 30-40% పడిపోయినాయి కదండి కొన్ని స్టాక్స్ అని చెప్పి. సో జనరల్గా ఇండెక్స్ మేనేజ్మెంట్ అలా జరుగుతుంది అనమాట అండి. సో ఎందుకంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానివ్వండి, రిలయన్స్ కానివ్వండి, ఇవి ఇండెక్స్ హెవీ వెయిట్స్ అని చాలాసార్లు మనం అనుకోవడం జరిగింది కదా ఫ్రెండ్స్. ఎందుకంటే యాజ్ లాంగ్ యాజ్ ఈ స్టాక్స్ హోల్డ్ అవుతున్నంత వరకు ఇందులో పెద్ద ఫాల్ రాలేదనుకోండి, ఈ స్టాక్స్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అవి ఫాల్ తర్వాత హోల్డ్ అవుతుంది అనుకోండి, రైట్. సో మార్కెట్ చాలా బాగుందన్నట్టు అనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే ఇవి పెద్ద పడకపోతే కనుక సో మార్కెట్ చాలా బాగున్నట్టు అనిపిస్తుంటుంది. బట్ కానీ సో ఏవైతే తక్కువ వెయిటేజ్ స్టాక్స్ ఉన్నాయో అవి ఎంతైనా పడిపోవచ్చు అనమాట అండి. సో అవి బాగా పడిపోతే కనుక సో అది చాలా ఎక్కువ పడినట్టుగా ఆటోమేటిక్గా మీకు అది మనకు అనిపిస్తూ ఉంటుంది ఇండివిజువల్ స్టాక్స్ విషయంలో చూస్తే కనుక. బట్ వేరే ఇండెక్స్ లెవెల్లో అంత అనిపించింది, ఎందుకంటే హెవీ వెయిట్స్ కనుక లైక్ రిలయన్స్ అవి హోల్డ్ అవుతూ ఉంటే మాత్రం సో మార్కెట్ బాగున్నట్టుగానే ఉండడం అనేది మనకి జరుగుతూ ఉంటుంది అనమాట అండి, రైట్. సో అయితే ఈరోజు మీరు చూడొచ్చు అనమాట అండి. సో ఒక గ్రీన్ క్యాండిల్ వచ్చింది, బట్ కానీ గ్యాప్ డౌన్ తర్వాత అనమాట అండి. సో గ్రీన్ క్యాండిల్ వచ్చినప్పటికీ కూడా స్టిల్ ఇట్ ఈస్ ట్రేడింగ్ బిలో 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్, అంటే స్టిల్ వీక్నెస్ ఉందన్నమాట అండి. సో అయితే ప్రైస్ యాక్షన్ చూస్తే సంథింగ్ ఇంట్రెస్టింగ్ అనమాట అండి. ప్రైస్ యాక్షన్ మీరు చూస్తే కనుక సో హ్యూజ్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ మనం విట్నెస్ చేసాం అనమాట అండి. గ్యాప్ డౌన్ ఓపెనింగ్ వచ్చింది. సో మీరు చూస్తే కనుక నిన్న మార్కెట్స్ అవి కూడా చూద్దాం. గ్లోబల్ మార్కెట్స్ అంత ఎక్స్ట్రీమ్ పాజిటివ్గా క్లోజ్ అవ్వలేదు కాబట్టి సెంటిమెంట్ మనకి కూడా కొంచెం వీక్ అవ్వడం జరిగిందనమాట, రైట్. సో అయితే గ్రాడ్యువల్గా ఎస్జెక్స్ నిఫ్టీ మార్నింగ్ ఫ్లాట్ ఓపెనింగ్ ఉందన్నమాట అండి. బట్ స్లోగా మార్కెట్ ఓపెన్ అయ్యే టైంకి ఆ గ్యాప్ డౌన్ నెగిటివ్ ఓపెనింగ్ అనేది పెరిగిందనమాట. సో ఓవరాల్గా గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగింది. బట్ అయితే ఒక చిన్న గుడ్ న్యూస్ ఏంటంటే లైక్ అట్లీస్ట్ ఇట్ మేనేజ్ టు రికవర్. సో అప్వర్డ్ ట్రెండింగ్ ఛానల్ ఇది 5 మినిట్స్ అనమాట అండి. సో 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఒక ఛానల్లో మీరు చూడొచ్చు అనమాట అండి. సో మూవ్ అవుతా ఓవరాల్గా సో నిఫ్టీ యొక్క బయాస్ అప్ ట్రెండ్ ఉందన్నమాట అండి. సో త్రూ అవుట్ ద డే సో నిఫ్టీ ట్రై టు సస్టైన్ హై లెవెల్కి వెళ్ళడానికి ట్రై చేసింది. బట్ వేరేస్ బ్యాంక్ నిఫ్టీ మాత్రం చూడొచ్చు అనమాట మీరు. సో బ్యాంక్ నిఫ్టీ ప్యాటర్న్ వేరేగా ఉంది, క్లియర్గా మీకు అర్థమవుతుంది కదండి. సో నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీకి డిఫరెన్స్ మీకు అర్థమవుతుంది కదా. సో నిఫ్టీ ఏమో మంచి రైజింగ్ ప్యాటర్న్లో అనిపించింది, బట్ వేరేస్ బ్యాంక్ నిఫ్టీ ఓన్లీ కైండ్ ఆఫ్ కన్సాలిడేషన్, ఒక ఛానల్ రూపంలో మాత్రమే ఓకే మీరు చూడొచ్చు అనమాట అండి. కన్సల్టేషన్ అవ్వింది. సో నథింగ్ మేజర్ డిఫరెంట్ అనమాట అండి. సో నిన్న యాక్చువల్గా గ్యాప్ అప్ ఓపెనింగ్ వచ్చింది, బట్ గ్రాడ్యువల్గా తగ్గుతా మార్కెట్ నిన్న ఒకే రేంజ్లో మోస్ట్ ఆఫ్ ది డే ఒక ఫ్యూ 100 పాయింట్స్ రేంజ్లో పెద్ద మూమెంట్ లేదన్నమాట అండి. కన్సల్టేషన్ అవ్వడం జరిగింది. ఈరోజు ఏంటంటే నిన్న గ్యాప్ అప్ వచ్చి పడతా వచ్చింది, ఈరోజు గ్యాప్ డౌన్ వచ్చి కన్సల్టేషన్ అవ్వడం జరిగిందనమాట అండి. సో అదే ఒకటే మేజర్ డిఫరెన్స్ అనమాట. బట్ ఓవరాల్గా ఏంటంటే సో మార్కెట్స్ ఆర్ నాట్ ఇన్ హర్రీ. సో మార్కెట్స్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ సమ్ ఈవెంట్ అనమాట అండి. మార్కెట్స్ ఆర్ డెఫినెట్లీ వెయిటింగ్ ఫర్ మేజర్ జీడిపి డేటా. సో ఎలా ఉండొచ్చు, మేబీ దే ఆర్ వెయిటింగ్, రైట్. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ ఎఫ్ఐఎంసీ డెసిషన్ దాన్ని బట్టి ఉంటుంది కాబట్టి సో మేబీ దే ఆర్ వెయిటింగ్ అనమాట అండి. అండ్ మోర్ ఓవర్ ఏంటి బిగ్ ప్లేయర్స్ రీసెంట్ టైంలో మీరు చూస్తే కనుక సో ఓచకోత గురయ్యారు మాట. ఎవరైతే ఎస్పెషల్ ఆప్షన్ ప్లేయర్స్ ఉంటారో సో ఎందుకంటే కాల్ సెల్ చేస్తుంటే మార్కెట్ పైకి వెళ్ళిపోతుంది, పుట్ సెల్ చేస్తుంటే మార్కెట్ కిందకి వెళ్ళిపోతుంది. సో అందువల్ల విక్స్ ఎన్విరాన్మెంట్లో హై విక్స్ ఎన్విరాన్మెంట్లో సో ఆ విధంగా ఉంటుంది అనమాట అండి. సో ఓవరాల్గా చాలా లాస్ అయిపోయారనే మనం భావించాలన్నమాట అండి. లాస్ట్ 1 or 2 monthsలో ఎవరైతే ఆప్షన్ రైటర్స్ ఉంటారో, ఎవరైతే 920 స్ట్రాడిల్ చాలా ఫేమస్ అనమాట అండి. ఆప్షన్ స్ట్రాడిల్ అందరూ 920 స్ట్రాడిల్ చాలామంది చేస్తుంటారు అనమాట. సో ఎవరైతే ఎందుకంటే ఒక స్ట్రాటజీ కనుక రివీల్ అయిపోయి అందరూ అదే ఫాలో అవుతే డెఫినెట్గా అది ఫెయిల్ అయిపోద్ది. సో అది మీరు గుర్తుంచుకోవాలన్నమాట. ఎందుకంటే సో నేను కొంచెం పెయిడ్ కంటెంట్ అనేది కొంచెం నామినల్ ఫీజ్ తోటి వాళ్ళకి మాత్రమే నేను షేర్ చేయడం జరిగిందనమాట అండి. సో ఎవ్రీథింగ్ కెనాట్ బి ఫ్రీ. ఒక్కొక్కసారి 100% అంతా ఫ్రీ అయిపోతే ఇట్ స్టాప్ వర్కింగ్ అనమాట. ఈవెన్ నాకు కూడా వర్క్ చేయడం మానేస్తుంది అనమాట అండి. సో అలాగే జరిగిందనమాట. 920 స్ట్రాటజీ అనేది అందరూ మొదలు పెట్టడం జరిగింది స్ట్రాటజీస్, బట్ అందరూ దెబ్బకుడు హ్యూజ్ లాసెస్ రీసెంట్ టైమ్స్లో. ఎందుకంటే మార్కెట్ టేకింగ్ స్టాప్ లాసెస్ బోత్ సైడ్ అనమాట అండి, రైట్. సో అంటే కాల్ సైడ్ స్టాప్ లాస్ తగిలేస్తుంది,
పుట్ సైడ్ కూడా స్టాప్ లాస్ తగలడం వల్ల రెండు వైపులా కూడా సో చాలామంది ఇంట్రాడే ప్లేయర్స్ ఎవరైతే ఓన్లీ ఆ స్ట్రాటజీని మాడిఫై చేసుకోలేదో దే ఆర్ ఇన్ బిగ్ లాసెస్ అనమాట అండి ఖచ్చితంగా. సో అందువల్ల ఏంటంటే వాళ్ళ కంట్రిబ్యూషన్ మార్కెట్లో తగ్గిందని చెప్పి క్లియర్గా మనకు తెలుస్తుంది అనమాట అండి. ఎందుకంటే ఆప్షన్స్ యొక్క వాల్యూమ్స్ అవి కూడా కొంచెం తగ్గినాయి అనమాట అండి. సో అందువల్ల టర్న్ ఓవర్ కూడా అది కూడా ఒక ఇంపాక్ట్ అనమాట, ఒక రీజన్ అనమాట అండి మార్కెట్ కొంచెం డల్గా ఉండడానికి. అండ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా చూస్తే నథింగ్ మచ్ అనమాట అండి. సో మేజర్ ఏం లేదు, 1240 crores ఎఫ్ఐఎస్ చేయడం జరిగింది, డిఐఎస్ 1205 crores బై చేయడం జరిగిందనమాట. సో అందువల్ల ఇన్స్టిట్యూషన్ నెట్ మేజర్ డిఫరెన్స్ లేదనమాట అండి. అండ్ కమింగ్ టు అడ్వాన్స్ డిక్లైన్ చూసారు కదా, పెంజులం లాగా 255 స్టాక్స్ పెరిగితే 241 స్టాక్స్ డిక్లైన్ అవ్వడం జరిగింది. అంటే 50-50 లాగా ఉందన్నమాట అండి, ఆల్మోస్ట్ కైండ్ ఆఫ్ మీరు చూడొచ్చు అనమాట. సో ఇక్కడ బ్యాలెన్స్ అయిపోయింది కాబట్టి సో అందువల్ల ఏంటంటే మార్కెట్స్లో మూమెంట్ లేదు, స్లగ్గిష్నెస్ అయితే క్లియర్గా కనిపిస్తుంది అనమాట. మెకాడ్ ఇవన్నీ మనం చూస్తున్నాం కదా, సో దో ఓవర్ సోల్డ్ జోన్లో ఉన్నాయి. సో అంత స్ట్రెంత్ ఇంకా పూర్తిగా పికప్ అవ్వలేదన్నమాట అండి. అండ్ ఆర్ఎస్ఐ మళ్ళీ అగైన్ కొంచెం ఫ్లాట్ అయినట్టుగా కనిపిస్తుంది కదా. సో ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ అయితే కొంచెం స్లగ్గిష్గానే మూవ్ ఉంది, అంటే అగ్రెసివ్ మూవ్స్ వచ్చేలాగా ప్రస్తుతానికి అయితే లేదనమాట అండి. సో దే ఆర్ వెయిటింగ్ ఫర్ సమ్ ట్రిగ్గర్స్. ఆ ట్రిగ్గర్ ఏంటనేది మనం చూడాలి. అండ్ కమింగ్ టు గ్లోబల్ ఇండిసెస్ మోస్ట్ ఆఫ్ దెమ్ ట్రేడింగ్ ఫ్లాట్ అనమాట అండి, అండ్ స్లైట్లీ గ్రీన్. నవ్ అయితే గుడ్ న్యూస్ ఏంటంటే డౌ జోన్స్ అవి కూడా నవ్ దే ఆర్ ట్రేడింగ్ ఇన్ గ్రీన్ అండ్ 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అవుతుంది. లెటస్ సి వెదర్ ఈరోజు నైట్ ఇలా హోల్డ్ అవుతుందా క్లోజింగ్ బేసిస్ మీద, వెదర్ ఇట్ విల్ సస్టైన్ ఆర్ నాట్. ఒకవేళ క్లోజింగ్ బేసిస్ మీద 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ పైకి వెళ్తే కనుక రీసెంట్ హైస్ ఏమన్నా టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయన్నమాట అండి, రైట్. సో బిఫోర్ రెజ్యూమింగ్ అనదర్ డౌన్ఫాల్ ఏదైనా ఉంటే దానికంటే ముందర కొంచెం మళ్ళీ క్లైమ్ చేయడానికి ట్రై చేయొచ్చు అనమాట అండి. బట్ ఇది అనదర్ 3-4% పైన 5% రేంజ్లో అగైన్ హడ్డిల్స్ ఉన్నాయన్నమాట అండి. సో డౌ జోన్స్ కూడా, రైట్. సో అండ్ కంప్లీట్ రికవరీ వచ్చిందని మనం భావించడానికి లేదు. సో ఓవరాల్ అయితే గ్లోబల్ సెంటిమెంట్ కొంచెం ఫ్లాట్గానే ఉందని చెప్పి మనం క్లియర్గా కరెక్ట్గా ఇక్కడ చూడొచ్చు అనమాట అండి. సో అయితే డాక్స్ కూడా యూరోప్ కూడా సో ఇట్ ఈస్ ట్రేడింగ్ ఇన్ గ్రీన్ అనమాట అండి. సో పాజిటివ్గా యాక్చువల్లీ యూరోప్ ఓపెన్ అయిన తర్వాత సిమిలర్ లైక్ ఎస్టర్డే అనమాట అండి, నేను చెప్పడం జరిగింది కదా. సో యూరోప్ స్టార్టెడ్ మేకింగ్ న్యూ హై అనమాట అండి. బట్ అయితే నిన్న మాత్రం బ్యాంక్ నిఫ్టీ అసలు రెస్పాండ్ అవ్వలేదు మన మార్కెట్స్. బట్ ఈరోజు కొంచెం రెస్పాండ్ అయ్యి మీకు అట్లీస్ట్ నిఫ్టీలో ఒక మంచి రికవరీ అనేది ఇన్ సింక్ విత్ గ్లోబల్ మార్కెట్స్ రావడం జరిగిందనమాట. బట్ యాజ్ అండ్ వెన్ గ్లోబల్ మార్కెట్స్ పైనుంచి ఒక 20 పాయింట్లు తగ్గితే మాత్రం ఇమీడియట్గా మన మార్కెట్లు పడిపోతాయి. అంటే రియాక్షన్ చాలా అగ్రెసివ్గా ఉందన్నమాట అండి. సో అంటే పడినప్పుడు చాలా ఫాస్ట్గా పడిపోతున్నాయి. సో అంటే గ్లోబల్ సెంటిమెంట్ ఏమాత్రం ఎఫెక్ట్ అయినా సో మన మార్కెట్స్లో మేజర్ ఫాల్ అనేది ఉంటుందని క్లియర్ కట్గా మనకు అర్థమవుతుంది అనమాట అండి. సో పడినప్పుడు చాలా సివియర్గా పడుతున్నాయి, బట్ పెరిగినప్పుడు గ్లోబల్ మార్కెట్స్ యూరోప్ అది కొంచెం బాగా పెరిగినా మన మార్కెట్స్లో అంత మొమెంటం రావట్లేదు అనమాట, రైట్. సో అండ్ కమింగ్ టు సెక్టర్ రొటేషన్ చూద్దాం ఈరోజు ఎలా ఉంది ఏంటనేది. ఓకే, ఈరోజు వన్స్ అగైన్ మెటల్స్ అనమాట అండి. సో మెటల్స్ అండ్ ఆటో ఫ్రెండ్స్, ఆటోకి ఏంటంటే ఇన్పుట్ కాస్ట్ ఏదైతే ఉందో అది కొంచెం తగ్గుద్ది కాబట్టి ఆటోలో కొంచెం మొమెంటం వచ్చిందనమాట అండి. సో దీనికి డిఫరెంట్ రీజన్స్ అంటే మెటల్స్ కొంచెం కాస్ట్ కొంచెం తగ్గినాయి కదా రీసెంట్ టైంలో, అదొకటి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే లైక్ జపాన్లో కరెన్సీ కొంచెం వాల్యూ అవుతుందన్నమాట అండి. సో దానివల్ల మోస్ట్ ఆఫ్ ది పార్ట్స్ అన్నీ కూడా ఇంపోర్టెడ్ మనకి జపాన్ నుంచి కొన్ని ఉంటాయి కాబట్టి ఆటో కాంపోనెంట్స్ అవిని, సో అవి కాస్ట్ తగ్గుతాయి. ఇలాగ రకరకాల డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అనమాట అండి. అంటే ఏదైతే ఇన్పుట్ కాస్ట్ ఉందో అది తగ్గే ఛాన్స్ ఉంది. అండ్ క్రూడ్ ఆయిల్ కూడా కొంచెం కంట్రోల్లో ఉంది కదా, మరీ పెరిగిపోవట్లేదు కాబట్టి. ప్లస్ అంటే కొంచెం ఆర్డర్స్ ఇవన్నీ కొంచెం పికప్ అవుతున్నాయి, ఇలా కొంచెం పాజిటివ్ న్యూస్ వస్తుందన్నమాట అండి, రైట్. సో అందువల్ల ఏంటంటే ఆటో మళ్ళీ అగైన్ కొంచెం పికప్ అవుతుంది, మీరు చూడొచ్చు అనమాట అండి. ఆటో బౌన్స్డ్ వెరీ గుడ్ అనమాట అండి, రీసెంట్ క్లోజ్ నుంచి బౌన్స్ అవడం జరిగింది. బట్ అగైన్ ఇట్ ఈస్ అట్ సిగ్నిఫికెంట్ రెసిస్టెన్స్ అనమాట, ఇది దాటి వెళ్ళడం అనేది కొంచెం టఫ్ అనమాట అండి, రైట్. బట్ ఎనీహౌ ఈ రోజు అయితే మాత్రం అవుట్ పర్ఫామ్ చేసింది, ఐటీ ఇవన్నీ కూడా అవుట్ పర్ఫామ్ చేసి. సో నిఫ్టీతో కంపేర్ చేస్తే ఈరోజు అండర్ పర్ఫామ్ చేసినాయి. చూసారు కదా, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫైనాన్స్ అనమాట అండి. అండ్ ఈవెన్ స్మాల్ క్యాప్ కూడా అండర్ పర్ఫామ్ చేయడం జరిగింది, రైట్. సో విచ్ క్లియర్లీ ఇండికేటింగ్ అనమాట అంత స్ట్రెంత్ లేదు మార్కెట్లో అయితే. సో మార్కెట్ కొంచెం పాజిటివ్గా ఉన్నట్టు అనిపించినా క్లియర్ కట్ ఇంకా అంత మార్కెట్లో స్ట్రెంత్ అయితే లేదని మనకు అర్థమవుతుంది కదా. ఓకే, సో ఓవరాల్గా చూస్తే కనుక సో ఈ విధంగా సెక్టర్స్ ప్లే అవుతుందన్నమాట అండి. అయితే మళ్ళీ కొంచెం షుగర్ స్టాక్స్ అండ్ టెక్స్టైల్ స్టాక్స్ ఇవి కొంచెం పిఎల్ఐ స్కీమ్ సంబంధించి మళ్ళీ డేటా రావడం జరిగింది కొంత. అండ్ పిఎల్ఐకి సంబంధించి కొన్ని కంపెనీస్ లిస్ట్ అది కూడా రావడం జరిగిందనమాట అండి. సో వాటికి ఇన్సెంటివ్ ఉంటాయి కాబట్టి ఆ కంపెనీస్ ఆ సెక్టర్ కొంచెం ఏవైతే పిఎల్ఐ స్కీమ్ అనౌన్స్ చేస్తున్నారో అవి కొంచెం ఇండివిజువల్ స్టాక్స్ మనం చూసుకోవాలన్నమాట, అవి ఫోకస్లో ఉన్నాయన్నమాట అండి, రైట్. అండ్ స్టాక్స్ విషయానికి వస్తే ఈరోజు నథింగ్ మచ్ అనమాట అండి, స్టాక్స్ ఏమీ లేదు, నథింగ్ ఇంట్రెస్టింగ్ అంత స్పెసిఫిక్గా అనిపించలేదు నాకు. ఓకే, అండ్ ఒక స్టాక్ ఉందని నేను మీకు షేర్ చేస్తాను. బిఫోర్ దట్ మహీంద్రా ఆల్రెడీ మన ప్రీవియస్గా మనం
డిస్కస్ చేసాం అనమాట అండి. అరౌండ్ 1040 ఆ లెవెల్‌లో 1060 లెవెల్‌లో ఎప్పుడైతే బ్రేక్‌ఔట్ వచ్చిందో, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా! సో, మంత్లీ మల్టీ ఇయర్ బ్రేక్‌ఔట్ అని చెప్పి ఐ థింక్ అరౌండ్ 1000 ఈ లెవెల్స్‌లో నేను మంత్లీ చార్ట్ షేర్ చేయడం జరిగింది. ఆల్రెడీ ₹100 పైనే సో, ఆ లెవెల్స్ నుంచి పెరగడం జరిగింది. ఐ యామ్ ఎక్స్‌పెక్టింగ్ మోర్ అప్‌సైడ్ అనమాట అండి. ఓకే. అండ్ డిస్క్లైమర్ ఐ యామ్ హోల్డింగ్ పొజిషన్. సో, ఇది ఆల్రెడీ నేను పొజిషన్ హోల్డ్ చేస్తున్నాను అనమాట అండి. అండ్ మై క్లయింట్స్ ఆల్సో హోల్డింగ్ పొజిషన్ రైట్. సో, మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట అండి. విత్ హ్యూజ్ వాల్యూమ్స్ తోటి, మంచి వాల్యూమ్స్ తోటి ఇట్ ఈస్ మేకింగ్ న్యూ హైస్. మీకు నేను చెప్పడం జరిగింది కదా! బీ విత్ ద స్ట్రెంగ్త్ ఎక్కడైతే స్ట్రెంగ్త్ ఉందో మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. కైండ్ ఆఫ్ ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ అండ్ బ్యూటిఫుల్ రీటెస్ట్. ఈ నెక్లైన్ రీటెస్ట్ చేసి మళ్ళీ అగైన్ వెళ్ళిపోతుంది కాబట్టి, సో నేను ఎక్స్పెక్టింగ్ అరౌండ్ 1300, 1400 దాకా వెళ్ళే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. టెక్నికల్స్ ప్రకారం చూస్తే కనుక ఈ స్టాక్ ఈజీగా సో కమింగ్ డేస్‌లో, ఎందుకంటే ఆటోమొబైల్ సెక్టర్ టైల్ విండ్ కూడా ఉంది కాబట్టి, సో ఆటోమొబైల్ సెక్టర్ దీనికి మొత్తం ఓవరాల్‌గా ఆ సెక్టర్ యొక్క పుష్ కూడా ఉంది కాబట్టి డెఫినెట్‌గా సో దీనికి అది మంచి ఛాన్స్ ఉందన్నమాట అండి. రైట్. అండ్ మోర్ ఓవర్ వేరే ఒక టెక్నికల్ ఇండికేటర్ ప్రకారం నాకు శ్రీ సిమెంట్ కూడా ఈరోజు బయింగ్‌లోకి రావడం జరిగిందన్నమాట. బయింగ్ ఇంట్రెస్ట్ కొంచెం కనిపించింది నాకు. సో ఎందుకంటే మీరు చూస్తే కనుక లుక్ ఎట్ దిస్ ప్యాటర్న్ ఫ్రెండ్స్. ఎందుకంటే లాంగర్ టర్మ్ ఏదైతే ట్రెండ్ లైన్స్ డ్రా చేసామో మీరు చూసారు కదా! ఆ ట్రెండ్ లైన్ దగ్గర వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో రైట్ ఇట్ ఫార్మ్డ్ ఏ బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్ రైట్. సో వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో బుల్లిష్ ఎన్గల్ఫ్ ప్యాటర్న్ అండ్ అట్ ఎ గుడ్ సిగ్నిఫికెంట్ స్వింగ్ లో అనమాట. సో అంటే చాలా బాగా పడడం జరిగింది కదా! పైన మీరు చూస్తే కనుక స్టాక్ చాలా బీట్ అండ్ డౌన్. అండ్ రామ్కో సిమెంట్, శ్రీ సిమెంట్ అంటే సిమెంట్ సెక్టర్‌లో కూడా కొంచెం మూవ్‌మెంట్ కనిపించిందనమాట అండి. సో ఇది ఎంతవరకు సస్టైన్ అవుతుందో చూద్దాం. అరౌండ్ 45% దాకా పైనుంచి పడిపోయింది ఆల్రెడీ. అండ్ ఇట్స్ బ్లూ చిప్ స్టాక్ కదా! సో డెఫినెట్‌గా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ ప్లాన్ అనమాట అండి. విత్ మైనర్ స్టాప్ లాస్ తోటి ఒక 1000-1500 స్టాప్ లాస్ తోటి. ఇది కొంచెం పెద్ద ప్రైస్ ఎక్కువ ఉన్న స్టాక్ కదా! సో 19,230 ఆ రేంజ్‌లో ఉందన్నమాట అండి ప్రైస్. ఓకే. అండ్ డిస్క్లైమర్ వన్స్ అగైన్ నేను పొజిషన్ తీసుకోవడం జరిగింది. మా క్లయింట్స్ కూడా కొంతమంది పొజిషన్స్ తీసుకున్నారన్నమాట. రైట్. ఓకే అండి. సో అంటే మంచి స్వింగ్ ట్రేడింగ్ ఆపర్చునిటీలని నాకు అనిపించింది అనమాట అండి. సో అంటే లైక్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ప్రకారం అండ్ టెక్నికల్‌గా చార్ట్ ప్రకారం మీరు చూసినా కూడా సో ఒక మంచి సపోర్ట్ దగ్గర ఉన్నట్టుగా నాకు అనిపించింది అనమాట అండి. రైట్. ఓకే అండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ రిపోర్ట్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. సో అదేవిధంగా మీ రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి అందరికీ మన ఆంధ్రా బుల్స్ లెంటన్ యూట్యూబ్ ఛానల్ తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.